మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక్కడ హంగ ఫలితం వచ్చినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ మొత్తం కూడా 20 వార్డులు ఉండగా కాంగ్రెస్ కు 10, బీఆర్ఎస్ కు 7, బీజేపీకి 4, స్వతంత్రులకు 5 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి మరో 4 ఓట్లు ఇక్కడ అవసరమయ్యాయి. మున్సిపాలిటీలో గెలిచిన 5 స్వతంత్ర అభ్యర్థులు 2 రిజల్ట్స్ వెలువడిన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మిగిలిన స్వతంత్రుల మద్దతును కూడా కూడగట్టుకోవడంలో కాంగ్రెస్ నేతలు సక్సెస్ఫుల్ అయ్యారు. దీంతో కాంగ్రెస్ బలం మెజారిటీ మార్క్ ను చేరుకుంది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ నేతృత్వంలో స్వతంత్రులను సమన్వయం చేసుకుని పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీలలో 4 చోట్ల మొయినాబాద్, చేవెళ్ల, షాద్ నగర్, శంకర్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరినట్టు అయింది.